సరిగ్గా 3 గంటలకు ప్రతి ఒక్కరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. ప్రతిరోజు ఒక ఇంట్లో 3 గంటలకు ఒక రకమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నవారు ఆ శబ్దం గురించి చిన్న విషయమని అనుకున్నారు. కానీ ఆ ఇంట్లో ప్రతిరోజు రాత్రి సరిగ్గా 3 గంటలకు ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వారందరికీ భయం అనేది మొదలైంది. అసలు ఈ శబ్దం సరిగ్గా 3 గంటలకు ఎందుకు వస్తుంది అని ఆ ఇంట్లో ఉన్నవారు అందరూ కంగారుగా ఉన్నారు. అసలు ఎందుకు వస్తుంది ఈ శబ్దం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనమైతే అసలు కథ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక చిన్న సిటీ, ఆ చిన్న సిటీలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ పాత ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆ పాత ఇంట్లో ఆ కుటుంబం అనేది చాలా సంవత్సరాలుగా నివసిస్తూ ఉంటుంది. కానీ అదే ఇల్లు నుండి మొదలైంది. మొదట్లో ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలు అనేవి లేవు. కానీ వారు చాలా సంవత్సరాలుగా ఉండడంతో పాటు ఆ ఇంట్లో ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ఆ ఇంట్లో సరిగ్గా రాత్రి 3 గంటలకు ఒక రకమైన శబ్దం అనేది వస్తూ ఉంటుంది. అది మొదట్లో ఆ ఇంట్లో ఉన్నవారు అందరూ అంతగా పట్టించుకోలేదు. కానీ రాత్రి కరెక్ట్ 3 గంటలకు మాత్రమే ఆ సౌండ్ ఎందుకు వస్తుందని వారికి కంగారుగా భయంగా ఉంది. అయితే అందరూ దాన్ని అంతగా మొదట్లో పట్టించుకోలేదు. సరిగ్గా రాత్రి 3 గంటలకు ఆ శబ్దం వస్తుందని అందరికీ అర్థమైంది. తర్వాత ఆ ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా అందరూ కంగారుగా పడుతున్నారు. రాత్రి కరెక్ట్ 3 గంటలకు ఈ సౌండ్ ఎందుకు వస్తుందనేది ఆ ఇంట్లో ఉన్న వారందరూ చాలా కంగారుగా పడుతున్నారు. అసలు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందని ఆ ఇంట్లో వారు అందరూ సరిగ్గా 3 గంటలకు ఆ ఇల్లు మొత్తం వెతికారు ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అని. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఎటువంటి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని ఎవ్వరికీ అయితే కనబడలేదు. మళ్ళీ మరుసటి రోజు సరిగ్గా మళ్ళీ అదే 3 గంటలకు మళ్ళీ సేమ్ సౌండ్ రావడంతో వారు కంగారుగా మళ్ళీ మరుసటి రోజు కూడా సేమ్ రాత్రి 3 గంటలకు సేమ్ మళ్ళీ అదే శబ్దం వినపడుతూ ఉంది. ఆ ఇంట్లో ఉన్న వారందరూ భయంతో ఉన్నారు. ఈ శబ్దం ఎందుకు వస్తుంది, కరెక్ట్ మన రాత్రి 3 గంటలకి ఎందుకు వస్తుంది అని ఆ ఇంట్లో వారు కూడా టెన్షన్గా ఉన్నారు. అయితే ఒకరోజు ఏమైంది అంటే అసలు ఈ శబ్దం ఎందుకు వస్తుందని కనుక్కోవాలని అందరూ ఆ ఇంట్లో రాత్రి మొత్తం మేలుకతోనే ఉన్నారు. మరుసటి రోజు వారి ఇంట్లో సరిగ్గా 3 గంటలకు ఆ శబ్దం ఎందుకు వస్తుంది అని ఆ ఇంట్లో ఉన్నవారు అందరూ ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందని తెలుసుకోవాలని ఆ ఇంట్లో వారందరూ నైట్ మొత్తం 3 గంటల వరకు మేలుకతోనే ఉన్నారు. సరిగ్గా 12 అవుతుంది వారి ఇంట్లో, కానీ ఎటువంటి శబ్దం లేదు. మళ్ళీ సరిగ్గా 1 అయింది, తర్వాత కూడా మళ్ళీ ఎటువంటి శబ్దం లేదు. తర్వాత మళ్ళీ 2 అయింది, తర్వాత మళ్ళీ ఎటువంటి శబ్దం లేదు. లాస్ట్కి తర్వాత మళ్ళా 2:55 అయింది, కానీ ఎటువంటి శబ్దం లేదు. సరిగ్గా రాత్రి 3 గంటలకు సమయం అయ్యింది. సరిగ్గా 3 గంటలకు అదే శబ్దం మళ్ళీ వినపడుతూ ఉంది. వారు ఒకటేసారి ఆ ఇంట్లో ఉన్నవారు అందరూ కంగారుగా అయ్యారు, ఈ శబ్దం ఎందుకు వస్తుందని. అయితే ఈ శబ్దానికి అసలు ఉన్న రహస్యం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఆ ఇంటికి సంబంధించిన ఓనర్కి అయితే ఇలా చెప్పారు. సరిగ్గా రాత్రి 3 గంటలకు ఈ శబ్దం వస్తుంది ఎందుకు అని వాళ్ళు చెప్పగానే ఓనర్
ఏం చెప్పాడు అంటే ఆ ఓనర్ ఏమి చెప్పాడు అంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. ఓనర్కి వెళ్ళి అడిగారు. అయితే ఆ ఓనర్ ఏమి చెప్పాడు అంటే ఇంటి వెనుక ఒక పాత గది ఉంది. ఆ గదిలోకెళ్ళి వస్తుందని చెప్పాడు. మరి ఎన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు అని అయితే ఓనర్కి ఈ ఈ కుటుంబం అనేది అడిగింది. ఆ ఓనర్ కూడా నాకు కూడా తెలియదు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు, మళ్ళీ ఇప్పుడు ఆ శబ్దం అనేది ఎందుకు వస్తుందని ఆ ఓనర్ కూడా ఏమి తెలియదు. అయితే ఆ ఇంటి వెనక ఒక పాత గది, ఆ గదిలో నుంచి వస్తుంది అని సౌండ్ అయితే ఆ ఇంటి వారు అందరూ కనుక్కున్నారు. తర్వాత ఆ గది డోర్ అనేది ఓపెన్ చేయడానికి వెళ్ళడానికి ఆ గదిలో వారు ఆ కిరాయి వాళ్ళు మొత్తం భయపడుతూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఆ గది లోపలికి ఎవ్వరూ వెళ్ళలేదు. మరి ఆ గది లోపల నుంచి ఎందుకు సౌండ్ వస్తుందని ఆ ఇంటి వారు మొత్తం భయపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ డోర్ అనేది ఓపెన్ చేసే సమయం వచ్చింది. కానీ ఆ ఇంట్లో ఉన్న వారికి ఎవ్వరికి ఆ డోర్ అనేది ఓపెన్ చేయడానికి ధైర్యం అనేది రావడం లేదు. ఆఖరికి అందరూ ధైర్యం చేసుకొని ఆ డోర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఆ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ మొత్తం పాత సామాను ఉంది. అక్కడ నుంచి కూడా ఎటువంటి సౌండ్ అనేది వినపడడం లేదు. తర్వాత మళ్ళీ అదే రూమ్లోకి అందరూ ఒకటేసారి వెళ్ళగానే మళ్ళీ సేమ్ అదే సౌండ్ సరిగ్గా 3 గంటలకి టక్ 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 అని సౌండ్ అనేది వస్తూ ఉంది. అసలు ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ రూమ్లో అని అయితే మొత్తం రూమ్ అంతా వెతికారు. కానీ ఆ రూమ్లో ఒక పాత చెక్క పెట్టె ఉంది. ఆ చెక్క పెట్టె నుంచి సౌండ్ అనేది వస్తుందని తెలుసుకున్నారు. ఆ చెక్క పెట్టె ఓపెన్ చేద్దామంటే ఎంత ట్రై చేసినా ఆ చెక్క పెట్టె అనేది ఓపెన్ అవ్వడం లేదు. అసలు ఈ చెక్క పెట్టెలో ఏముంది, ఎందుకు సరిగ్గా రాత్రి 3 గంటలకి సౌండ్ అనేది వస్తుంది అని ఇంటి ఓనర్కి అడిగారు ఈ కుటుంబ సభ్యులు. అయితే ఇంటి ఓనర్ కూడా నాకు కూడా ఏమీ తెలియదు, అసలు ఈ శబ్దం ఈ చెక్క పెట్టెలకెళ్ళి ఎందుకు వస్తుందని అడగగానే నాకు కూడా ఏమీ తెలియదు, నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ గదిలోకి వచ్చాను అని మన ఓనర్ చెప్పాడు. తర్వాత ఏం జరిగింది అంటే ఆ చెక్క పెట్టెను ఓపెన్ చేయడానికి వీరు మొత్తం నిర్ణయించారు. ఈ చెక్క పెట్టెలకెళ్ళి సౌండ్ ఎందుకు వస్తుంది అనేది మనం ఈ చెక్క పెట్టె ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏముంది అనేది అయితే మనం చూద్దాం ఇప్పుడు.